ఓటు వేయటమే నేరమా? దళితులపై ఇంత అరాచకమా? దళితులు ఊళ్ళో ఉండే అర్హత లేదా? ఇది గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో దళితుల పరిస్థితి. గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో మంగళవారం గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామంలో దళితులు తమకు అనుకూలంగా ఓట్లు వేయలేదని, అందువలన గ్రామంలో దళితులు ఊళ్ళో ఉండడానికి వీల్లేదని, కర్రలతో దళితులు ఇళ్ల మీద పడి వారిని ఊళ్ళో నుండి ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వాలంటీర్లు సంపతి జయరాజ్పై తెలుగుదేశం పార్టీ నాయకులు అమాంతంగా దాడులు చేయడంతో జయరాజ్ తలపై గాయం అవడంతో క్షతగాత్రుని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం వైద్యులు చికిత్స నిర్వహించారు. మంచినీళ్ళు లేవు, సీల్ బాటిలే ఉంది. ఫోన్లలో కడతాలు తిడతాలు ఇవన్నీ ఎందుకు? కాలు ఎరగపోతే మళ్ళీ చిత్రంగా మట్టకపోతే చిత్రంగా మట్టకి మంచి చెప్పులు హై స్కూల్లో ముందు కాలం తీర్చుకోడతారు వాడి అమ్మవాడి అఖిలజ్యం రోజు వచ్చినాయి మీకు పోతే జైలుకు పోతాం. చెప్పులా మేము చూసుకుంటాం, మేము అదే చదువుతుంది. ఎవరంతా ఉండాలి కానీ ఎన్నో జనం పోరి ఎందుకు అందరూ కొత్తలే ఎవరు అనలేలే మధ్యలో మాటలు ఎన్ని ఎవరు ఇంకేముంది అయిపోయా మగవాడా ఊళ్ళోకి చూసేవాడు అంత మగవాడా రారా యువతలకు రారా వచ్చే ఫోన్ చేయరా నా మాటని వీడియో తీసిన మంది 50 మంది ఆడవాళ్ళు వచ్చి మగవాళ్ళు కొట్టారు. సిగ్గు లేకుండా ఏం చేయాలి? ఆడ మనుషుల్ని మగ మనుషులు కొట్టేయండి. ఎన్ని శాతకాన్ని పనులు కాబట్టి ఏంది వాళ్ళకి ఇంట్లో పడుకొని నిద్రపోతున్నారు. ఇంట్లో పడుకొని నిద్రపోతుంటే మా వాళ్ళు ఆడవాళ్ళ మీద నాకు పడిపోతుంటే నేను బయటకు వచ్చిన. బయటకు వచ్చేసరికి నన్ను కూడా ఎప్పటికి కొట్టాను. పొంగులు పెట్టి రాళ్ళు ఇంటూ మొత్తం రాళ్ళు వేసి ఈ వాళ్ళకి ఓటు వేయలేదని, అది వాళ్ళకి ఓటు లేదని కడుపులో పెట్టుకొని 15 రోజులు లంచ్ కడుపులో పెట్టుకొని పట్టాలని చెప్తున్నారు. మా వాళ్ళని ఆడవాళ్ళు అది అనేసరికి నేను బయటకు వచ్చాను. ఎందుకంటే నన్ను అడిగితే వాళ్ళు మీద పడి ఎప్పటికి కొట్టినారు. ఇంటి మీదకి వచ్చి రాళ్ళు అన్నీ వేసి కొట్టాను అన్నమాట. అది ఊళ్ళో వాలంటీర్ చేస్తాం. ఇంతకుముందే వాలంటీర్ పని చేశా. అది వాళ్ళు ఓట్లు లేదని కడుపు మంటతోటి ఏంది ఈ గట్టైనా కొట్టాలి, అది వాళ్ళు తిరగకుండా చేయాలి, వాళ్ళమ్మటి ఇంటికి వచ్చినట్టు చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదో పెట్టుకొని చేసినారు. అక్కడ పెట్టుకొని అది గొడ్డలు, కత్తుళ్ళు, కర్రలు, బొంగులు, రాళ్ళు అన్నీ తీసి పెంటి మీదకి వచ్చి ఎగబాడు. ఆ బజార్ మొత్తం మాది ఒకటే ఇల్లు. మినిమం వాళ్ళ కనీసం 40 మంది వచ్చారు. అందరూ కుర్రోళ్ళే ఎగబడి ఏంది ఎగబడి కొట్టలేము మొత్తం. మమ్మల్ని కూడా మమ్మ సంపత్ వెంకటరామమ్మ మమ్మల్ని కూడా అడ్డం పెడితే ముసలాన్ని కూడా చూడకుండా కనీసం చెయ్యి పెడితే ఏంది చెయ్యికి గొడ్డలు కత్తుళ్ళు బొంగులు తీసుకొని వచ్చి మమ్మల్ని బొంగులు పట్టుకుని జరిగింది. కనీసం మా అమ్మ 10 కుట్లు పడ్డాయి.